నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. ఆమదాల వలస నియోజకవర్గ స్వాతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా సువారి గాంధీ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల అఫిడవిట్లో అధికార మరియు ప్రతిపక్ష నాయకుల యొక్క ఆస్తులు, ఆదాయాల డాక్యుమెంట్ ప్రూఫ్లను చూపిస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార పక్షం అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్లో వివరాలపై ప్రతిపక్షం నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని సందేహం వ్యక్తం చేశారు. ప్రచారాలతో ప్రజలను మోసం చేయొద్దని హితవు పలికారు. నిన్న జరిగిన ఎన్నికల స్క్రూట్నీలో ఎందుకు వీరు ఒకరిపై ఒకరు లిఖితపూర్వకంగా కంప్లైంట్స్ చేయలేదు, ఫిర్యాదులు చేసి ఎన్నికల డిస్క్వాలిఫికేషన్కు ప్రయత్నం చేయలేదు అని మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఈ డమాబుసును కానీ ఆ డబల్ డమాబుసును కానీ ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆమదాల వలస వచ్చే సందర్భంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఆమదాల వలస వచ్చే సందర్భంలో కానీ ఈ తెలుగుదేశం అభ్యర్థి డబల్ డమాబుస్ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. కానీ ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బ్రిడ్జ్ డౌన్లో 6 అంతస్తుల భవనం కట్టారు. బ్రిడ్జ్ ఆ చివర చూస్తే ఓ పెట్రోల్ బంక్ పెట్టారు. టెక్కలలో 27 ఎకరాల భూములు కొన్నారు. కాపులపాడలో 7 ఎకరాలు కొన్నారు. నూజువీడులో 80 ఎకరాలు కొన్నారు అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఒక్కసారి మీడియా మిత్రులను కూడా నేను ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇన్ని చెప్పిన వ్యక్తి నిన్న జరిగిన స్క్రూట్నీలో ఆదాయానికి మించి ఆస్తులు ఎలా వచ్చాయి, అఫిడవిట్లో ఈ ఆస్తులు ఎందుకు పొందుపరచలేదు అని మీరు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది అని వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శనివారం గారా మండలం బూరవెల్లి పంచాయతీలో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే అందించగలిగామని అన్నారు.